మీడియా సోదరులకు నమస్కారం. అలాగే ఈ మీడియా సమావేశంలో నాతో పాటు పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి, ప్రత్యేకంగా పెద్దలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి నమస్కారం. వారు మాట్లాడిన అన్ని విషయాలను ఏకీభవిస్తూనే రేవంత్ రెడ్డి గారి పాలన పిచ్చోడి చేతిలో రాయిలాగా ఉంది, అది ఎప్పుడు ఎవరి మీద ఇదవుతుందో అని చెప్పి అనుకున్నాం. కానీ ఒప్పుకునే ఇవ్వకపోవచ్చు అనుకున్నాం, కానీ నడుస్తున్న వాటిని కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడానికి కుట్ర చేస్తాడని, ఇలాంటి పన్నాగం చేస్తాడని మాత్రం నిజంగా ఊహించలేకపోయినాం. ఎందుకంటే దేశంలో ఒక ఆదర్శవంతమైన ప్రోగ్రాం కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ కేసీఆర్ గారి మానస పుత్రిక అది. ఇవాళ ప్రవీణ్ కుమార్ సార్ చెప్పినట్టు నోడల్ ఏజెన్సీ, నోడల్ మినిస్టర్ మరి పొన్నం ప్రభాకర్ గారు అయితే ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, అలాగే మహిళా శిశు సంక్షేమ సెక్రటరీ గారికి కూడా వాళ్ళు ఇచ్చారు. ఈ స్కీమ్ పుట్టడానికి ప్రధానమైన కారణం ఇదే. ఈరోజు ములుగు జిల్లాలో ఉన్న భాగ్యతండలో కేసీఆర్ గారి మనసులో పుట్టిన ఆలోచన ఇది. కేసీఆర్ గారు ఉద్యమ సమయంలో ప్రతి పల్లెకు పర్యటిస్తున్న క్రమంలో భాగ్యతండ కాలిపోయింది. మరి ఇప్పుడు సీతక్క గారు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా గిరిజన బిడ్డగా ఉన్నారు, తను చూడాలి. వారు అన్నట్టు ప్రభుత్వం తరఫున ఎవరైనా ప్రైవేట్ వ్యక్తులు కానీ సంస్థలు కానీ ఏదైనా కోర్టుకి ఇదైనప్పుడు, ఇటువంటి లిటిగేషన్స్ ఉన్న కేసు వేసినప్పుడు అదే రోజు సంబంధిత శాఖ కమిషనర్కు, కార్యదర్శికి, మంత్రులకు కూడా సమాచారం ఇస్తారు. నెల రోజులు అనేక సార్లు సమయం ఇచ్చినా దీని మీద సమీక్షించడానికి, దీనికి కౌంటర్ ఫైల్ చేయడానికి వీళ్ళకు సోయి లేదు అని అంటే వీళ్ళ పరిపాలన మరి ఏ విధంగా ఉందో, మరి పేదింటి ఆడపిల్లల పట్ల వీళ్ళకి ఎంత ప్రేమ ఉందో ఇది ఒక ఉదాహరణ అని మనం చెప్పొచ్చు. ఆ భాగ్యతండ కాలిపోయే క్రమంలో ఒక కుటుంబం మరి కల్పన అనే అమ్మాయి పెళ్లి కోసం దాచుకున్న డబ్బులతో పాటు వస్తువులు కాలిపోయినాయని భార్యాభర్తలు బోరున విలపిస్తుంటే కేసీఆర్ గారు ఆ కల్పన అనే అమ్మాయికి, మేము అనేక ఏళ్ళు కూడగట్టుకుంది, అంతో ఇంతో ఇందులో కాలిపోయింది, రేపు నా బిడ్డ సంబంధం మరి ఉంటుందో ఉండదో, మరి ఏం చూసి బతకాలి అని చెప్పి ఆయన ఏడిస్తే కేసీఆర్ గారు ఆ కల్పన అనే అమ్మాయికి 50,000 కట్నం ఇచ్చి దగ్గరుండి పెళ్లి చేశారు. ఆ రోజు ఆయన మనసులో నాటుకున్న బీజం కళ్యాణ్ లక్ష్మి ప్రజలు ఆశీర్వదించి తెలంగాణ వస్తే తెలంగాణలో ఉండే ప్రతి ఆడపిల్లలకు కళ్యాణ్ లక్ష్మి ఇవ్వాలి అని ఆయన సంకల్పించి తీసుకున్న నిర్ణయం. దురదృష్టం, మొన్ననే పెద్ది సుదర్శన్ రెడ్డి గారు అకాల మరణం చెందారు. ఆ కల్పనకు అమ్మాయి పుడితే కేసీఆర్ గారు ఆ రోజు నా కుటుంబాన్ని ఆదుకొని నా పెళ్లి చేస్తే నాకు ఆడపిల్ల పుడితే, ఆ అమ్మాయి కల్పనకు ఆడపిల్ల పెడితే ఆమె చంద్రకళ అని పేరు పెట్టుకుంది, ఆడపిల్ల కాబట్టి. తర్వాత అబ్బాయి పుడితే ఆయన పేరు చంద్రశేఖర్ అని పెట్టుకున్నారు వాళ్ళు. ఆ చంద్రకళ పెళ్ళి నేను మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా, పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఆయనే కాళ్ళు కడిగి కన్యాదానం చేసి ఆ పెళ్లి చేశాం. అంటే 13 లక్షల కుటుంబాలను, 13 లక్షల పైచిలుకు కుటుంబాలను ఈ కళ్యాణ్ లక్ష్మి ఆదుకుంది. అంటే 13 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ కళ్యాణ్ లక్ష్మి సంవత్సరానికి 1,00,000 కుటుంబాలను ఆదుకుంది అని మనం చెప్పొచ్చు. మొదట్లో ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా 51,000తో మొదలై ఏ ఎన్నికలు అప్పుడు లేవు, ఏ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా కళ్యాణ్ లక్ష్మి ఇస్తామని కేసీఆర్ గారు చెప్పలేదు. కానీ తెలంగాణలో ఉండే పేదరికాన్ని చూసి, తెలంగాణలో ఉండే వెనుకబాటుతనాన్ని చూసి, తెలంగాణలో ఆడపిల్లల్ని అమ్ముకుంటున్న తీరు చూసి
ఆడపిల్ల కడుపులో ఆడపిల్ల ఉంది అంటే కడుపులోనే చిదిమేస్తున్న అనేక మంది ఆడబిడ్డల్ని చూసి ఒక గొప్ప మనసుతో ఈ దేశంలో మహిళలు ప్రధానులుగా ముఖ్యమంత్రులుగా పాలించిన ఎవ్వరూ ఆలోచించని విధంగా ఒక తండ్రి మనసుతో ఒక మేనమామగా ఇచ్చిన వరం కళ్యాణ లక్ష్మి. మరి ఆ కళ్యాణ లక్ష్మికి ముప్పొస్తుంది అని చెప్పి తెలిసి ఒక నెల, మరి జూలై 8న అంటే ఇవాళ ఆగస్టు 13, 35 రోజులు దీని మీద సమీక్షించేది కానీ అఫిడవిట్ వేయాలనే సోయి కానీ లేనంత మరి వీళ్ళ పనేందో తెలంగాణ ప్రజలు, తెలంగాణ పేదవాళ్ళు గమనించాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ప్రతిపక్షానికి తిట్టే మీద ఉన్న శ్రద్ధ, ఆ సోయి మీ ప్రభుత్వాన్ని నడిపించుకునే దాని మీద ఉంటే బాగుంటుంది. అది గమనించాలని నేను కోరుతా ఉన్నా. ఏదైనా అంటే మేము వెనకబడిన వాళ్ళం, ఓర్వలేక ఏదో అంటారని మాట్లాడే పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ గారు, అజారుద్దీన్ గారు, సీతక్క గారు, రేవంత్ రెడ్డి అంటే దొరబిడ్డ, ఆయన మరి ఎట్లా వచ్చినాయో ఎట్లా సంపాదించిండో ఆయన కోట్లకు పడగలెత్తిండు. కానీ మీరేంటి, మీరు వచ్చిన మీ కుటుంబ నేపథ్యాలు ఏంది? వాళ్ళ మంత్రులు అయితే మీకు కొమ్ములు రాలేదు కదా. మీరు వచ్చిన పరిస్థితులు ఏంది? రేపు మీరు పోయి ఓట్లు అడగాల్సిన ప్రజలు ఎవరు? వాళ్ళకే ఇంత ఇబ్బంది అయితే ఒకరోజు సమీక్షించే సోయి లేకపోతే మీరేం గడ్డి పీకుతున్నారా? గాడిద పళ్ళు తోముతున్నారా? ఏమనాలి మిమ్మల్ని? అంటే దీన్ని ఎట్లా ఎగ్గొట్టాలని ఎదురు చూసే రేవంత్ రెడ్డికి ఇదొక సాకులాగా అనిపించినట్టు భావిస్తూ ఉన్నాం. ప్రవీణ్ కుమార్ గారు చెప్పినట్టు 12-13 ఏళ్లలో ఎవ్వరూ దీన్ని ప్రశ్నించని వాళ్ళు ఇవాళ కోర్టుకు పోయిండ్రు అని అంటే ఈ పని కూడా రేవంత్ రెడ్డి గారిది, కాంగ్రెస్దే అయి ఉంటుందని చెప్పి మాకు అనుమానాలు ఉన్నాయి. ఎవరు ఈ పథకం ఒక క్యాబినెట్ తీసుకుంటే క్యాబినెట్కి మించింది ఏది లేదు. నిజంగా చట్టబద్ధత కావాలి అని అంటే మాకింత సమయం ఇవ్వండి, ఇంత గడువు ఇవ్వండి, మేము ఈ లోపు దాన్ని ఏ విధంగా ఇచ్చేస్తామో చెప్పాలనే సోయి లేని మూర్ఖులు ఈ రాష్ట్రాన్ని పాలించడం నిజంగా తెలంగాణ ప్రజలు చేసుకున్న దురదృష్టంగా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నేను ఎంత ఆవేదనతోనంటే వారన్నట్టు 9 నెలల నుంచి ఇవ్వట్లేరు. కమిషన్లు తీసుకోవడానికి ఉన్న కక్కుర్తి పేదల సంక్షేమ పథకాలు తొందరగా ఇవ్వటానికి మీకు మనసు ఒప్పట్లేదు. గతంలో ఏమన్నారు, కేసీఆర్ గారు పెళ్ళైన 3 నెలలకు ఇస్తున్నాడు, నేను వస్తే పెళ్లి పీటల మీదే ఇస్తా, దాంతోపాటు తులం బంగారం ఇస్తా అన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు పిల్లల్ని ఎత్తుకొని, చంటి పిల్లల్ని ఎత్తుకొని తల్లులు వస్తున్నారు. పెళ్ళై పిల్లలు పుట్టే వరకు కూడా నీకు ఇచ్చే మనసు రావట్లేదు. ఇప్పుడేమో అసలుకే ఎసరు పెట్టే ఆలోచన చేస్తున్నావు. ఇది దుర్మార్గమైన చర్య. దీన్ని తెలంగాణ సమాజం తీసుకున్న 13 కోట్ల మంది పైచిలకు కుటుంబాలతో పాటు, అంటే ఈ సంవత్సరం ఈ 9 నెలలుగానే దాదాపు 1,00,000 మంది పెళ్ళిళ్ళు చేసుకొని ఉంటారు. వాళ్ళందరూ కూడా గమనించాలి. నేను ఈ స్కీమ్ వచ్చిన తర్వాత లేదా మంత్రిగా ఉన్నప్పుడు పనిచేసినప్పుడు అనేక మంది పేద మహిళలు అన్నారు, చిన్న వయసులో భర్త చనిపోతే కళ్యాణ లక్ష్మి వస్తుందంటే అప్పు పుడుతుంది, ఆడపిల్ల పెళ్లి చేసుకుంటున్నాం. ఒకప్పుడు అయ్యో ఆడపిల్ల పుట్టింది అని అంటే, ఇవాళ ఆడపిల్ల పుడితే అంటే మొదటి నుంచి ఆ కుటుంబానికి ఒక నమ్మకాన్ని, విశ్వాసాన్ని ఇవ్వాలని ఆడపిల్ల పుడితే 13,000 నుంచి మొదలుపెట్టి ఆ గర్భిణీ బిడ్డకు ఒక తండ్రి మనసుతో కడుపు నిండా అన్నం పెట్టి మరి కళ్యాణ లక్ష్మి ఇవ్వడం. పాలోళ్ళు పెళ్ళికి వచ్చినా, మేనమామలు వచ్చినా ఒక పట్టీలు మెట్టెలు కూడా తేని రోజుల్లో ఈరోజు 1,116 వస్తుంది అంటే గౌరవంగా నలుగురు అమ్మాయి పెళ్ళి వస్తుందంటే ఇంటి ముందుకు వస్తున్నారు. ఎక్కడో అక్కడ సమయానికి అప్పు పుడుతుంది, ఇవాళ కాకపోతే రేపు డబ్బులు వస్తాయని. దీనికి దరఖాస్తు కూడా అవసరం లేదు. మీ పెళ్లి పత్రిక మీద ఎమ్మెల్యే సంతకం పెడితే చాలు, ఈ పార్టీ ఆ పార్టీ అని కూడా లేకుండా గొప్ప మనసుతో కేసీఆర్ గారు రూపొందించిన
ఒక ఆయన మానస పుత్రిక ఈ కళ్యాణ లక్ష్మి. మరి ఇవాళ సీతక్క మాట్లాడాలి, అడ్లూరు లక్ష్మణ్ మాట్లాడాలి. మంత్రులు కాగానే మీ కులాలు మర్చిపోయినరు, మీరు వచ్చిన కుటుంబాల నేపథ్యం మర్చిపోయినరు, రాష్ట్రంలో ఉండే పేదరికం మర్చిపోయినరు, ఆడపిల్లల కష్టాలు మర్చిపోయినరు. ఎన్ని చెప్పినండి వీళ్ళు. అబ్బాబా వీళ్ళ నోటిని మొక్కాలి. మేము 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేస్తామని చెప్పిండ్రు. మొన్నేమో గర్భిణికి పెట్టే గుడ్లను బంద్ చేసుకున్నారు. గర్భిణికి పోసే పాలు సగం వచ్చినా రాకున్నా పట్టించుకోవట్లేరు. ఆ కేసీఆర్ గారు మరి దసరాను, ఆ బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగ గుర్తించి వాళ్ళకి చీరలు పెడితే ఎన్నో మాట్లాడిను. మేమైతే పట్టు చీరలే పెడతామని అన్నారు. కానీ ఆ చీరలను కూడా బంద్ చేసిరు. ఇటు మా ఆడపిల్లలకు ఆత్మగౌరవం దెబ్బతిన్నది, అటు నేతనల్ల కడుపును కూడా కొట్టిరు. మీరు ఎవరి ఉసురు ఉట్టిగానే పోదు. రేవంత్ రెడ్డి గారు తప్పకుండా బిడ్డ మీకు ఈ ఉసురు తగులుతుంది. కానీ వెంటనే అన్నిటికీ ఆలస్యం. అంటే మీకు ఏదైనా వస్తుంది, ఏదైనా దోచుకుందాం, అమ్ముకుందాం, కమిషన్లు పంచుకుందాం అంటే అన్నీ జరిగిపోతాయి. కానీ పేదవాడికి ఏదైనా పెట్టాల్సి వస్తే మాత్రం అనేక అడ్డంకులు. కోటీశ్వర్లను చేస్తామన్న మహిళలకు మీరు ఇప్పుడు వరకు ఇచ్చింది ఏంది? కొట్లాడుకునే ఆర్టీసీలో ఫ్రీ బస్సు, ఆర్టీసీ ఫ్రీ బస్సు. వేరే ఇంకేదైనా ఇచ్చిర్రా మీరు? ఆ ఇచ్చే 500 సబ్సిడీ ఎల్పిజి గ్యాస్కు అనేక కొరీలు, పావల వడ్డీలకు అనేక కొరీలు ఇచ్చే ఆ ఇందిరమ్మ ఇండ్లకు కమిటీలు వేసి కమిషన్లు దండుకుంటున్నారు. ఇస్తామన్న 2000 సరిపోతాయా? అవ్వకి ఇస్తే సరిపోతుందా? తాత కొద్దా అన్నారు. అవ్వకే సమయానికి లేదు, 2 సార్లు ఎగ్గొట్టిను మీరు. ఆడపిల్లలు చదువుకోవాలి, అప్పుడు వాళ్లకు అంటే సమాజంలో అందరితో సమానంగా ఎదుగుతారు. మీరు మీ ఇంటర్మీడియట్ ఇది కాగానే మేము స్కూటీలు ఇస్తామన్నారు. ఆడపిల్లల ఓట్లన్నీ లూటీ చేసిండ్రు. మీరు ఇచ్చింది ఏం లేదు, ఒరగబెట్టింది ఏమీ లేదు. మేము ఈ మీడియా సమావేశం ద్వారా ఈ రాష్ట్రంలో అనేక మంది గిరిజన, దళిత, బీసీ, మైనార్టీ అన్ని వర్గాలు ఎవరైతే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ తీసుకుంటున్నారో మరి ఆ వర్గాల వాళ్ళందరి తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ రేపో మీరు దీని మీద సమీక్షించండి, కౌంటర్ దాఖలు చేయండి, కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయండి. వెంటనే ఇప్పటికే వచ్చి ఉన్న చెక్కులను పంచండి, కళ్యాణ లక్ష్మి కంటిన్యూ చేయండి. దాంతోపాటు మీరు ఇస్తామని చెప్పిన తులం బంగారం ఇవ్వండి. బిడ్డ లేకపోతే రేపటి నుంచి మీరు ఊళ్ళలోకి వస్తే మీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పుకొని వచ్చే కార్యకర్తలకు కర్రు కాల్చి వాతలు పెట్టడం ఖాయమని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పుడు వికారాబాద్